ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. నాకు ఏమి ఫరక్ పడదు, నా జోలికి వస్తే డొక్క చించేస్తాను, నాకు ఇబ్బంది లేదు. విఐపి క్రియేషన్స్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చిన, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయి ఆల్ మీద క్లిక్ చేసి మన డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ బీట్ బార్ దగ్గర వచ్చిన తర్వాత ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం మనం ఒక్కొక్క ఫోటోని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ అయితే ఒక ఫోటో పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ బార్ దగ్గర వచ్చి ఇక్కడైతే ఫోటోని కట్ చేసుకుని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో, ఇలా ఫోటోలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 by 1 కట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో, 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. కొద్దిగా జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ ఒక బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. కొద్దిగా జూమ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఒక బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. కొద్దిగా జూమ్ చేసుకుంటున్నాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. కొద్దిగా జూమ్ చేసుకుంటున్నాం ఫోటోని. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. లాస్ట్ బీట్ మార్క్ ఇది. ఇక్కడైతే ఫోటో అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటోని కొద్దిగా జూమ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిగా క్లారిటీ జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫస్ట్ వీడియో దగ్గర వచ్చేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి మనమైతే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉందా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా ఈ ఎఫెక్ట్ని అన్ని ఫోటోలకి కొద్దిగా అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా ఈ ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే 2 ఫోటోలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఫోటోలు అయితే ఈ ఎఫెక్ట్ అయితే అన్ని ఫోటోలకి అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడైతే పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయ్యింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. ఫోటోలు అయితే అడ్జస్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటో 1 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్
ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇట్లా ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసిన అడ్జస్ట్ చేసి దీని తర్వాత అయిపోయింది.